తిహార్ జైల్లో ఉన్న కవితకు అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఆమెను దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించినారు. మళ్ళీ తిహార్ జైలుకు తీసుకెళ్లారు. ఏంటి సార్ అంటే కవితకు బెయిల్ రాదంటారా? లో బీపీ కారణంగా ఆమెని తీసుకెళ్లారు దీన్ దయాళ్ హాస్పిటల్కి. తగ్గింది, మళ్ళీ తీసుకెళ్ళి లోపల పడేశారు అంతే. ఈ అడ్డం పడేది ఏదో అప్పట్లోనే పడుంటే ఈ పాటికి బెయిల్ వచ్చేదిగా. ఏవేవో చెప్పింది, నా కొడుకు పరీక్షలు, నేను లేనిది అసలు రాయను కూడా రాయడు, మా ఆయనను నేను చూడాలనుకుంటున్నా, అది బాగాలేదు ఇది బాగాలేదు, నాకు హెల్త్ ఉన్నాయి, రాత్రంతా ఇంజక్షన్లు తీసుకోవాలి, అది చేయాలి ఇది చేయాలి, ఇన్ని చెప్పారు, ఎవరు పట్టించుకోవాలా. ఇప్పుడు ఏమో నిజంగానే కొంచెం అస్వస్థకు గురయ్యాను అని చెప్తే తీసుకెళ్ళి హాస్పిటల్ అమ్మ ఏమీ లేదు నీకు తగ్గిపోయింది, మళ్ళీ నడువు లోపలికని తీసుకెళ్లారు. అంటే చాలా ఆరోగ్యం బాగాలేదు, నన్ను బయటికి పంపండి అని ఎలా చేస్తుంది. ఎలా అయితే కేజ్రీవాల్ మ్యాంగోస్ తిని షుగర్ పెంచుకున్నాడో మరి ఈమెం తినిందో లో బీపీ తెచ్చుకోవడానికి. ఆ రకంగా ఉంది పరిస్థితి. జాలి కూడా కలగట్లే ఎవరికి. అండ్ ఇప్పుడు చూడు, ఈవిడ ఎన్ని రోజులు అయింది, మార్చ్ 15 నుంచి జైల్లో ఉంది. 125 డేస్ ఇప్పుడు, మార్చ్ 15 నుంచి ఇప్పుడు 123 అనుకుంటా. ఇంకా 2 రోజులు అంటే 125 డేస్. 150 డేస్ అయినా జైల్లోనే ఉంటుంది, 200 డేస్ అయినా జైల్లోనే ఉంటుంది. ఆమె అయితే బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. వై? బికాజ్ ఇది స్టార్ట్ అయింది ఎప్పుడో 2020లోనండి. 2020 నుంచి నడుస్తుంది. అప్పటి నుంచి లిక్కర్ మద్యం పాలసీ 2021లో వచ్చాయి. అవకతవకలు జరిగాయని 2021లోనే వచ్చాయి. అప్పటి నుంచి విచారణ జరుగుతుంది. ఈమెను కూడా 2022 నుంచి పిలుస్తున్నారు పలుమార్లు, రామ్మ తల్లి ఒకసారి చెప్పు నిజం ఏంటో అని. చెప్పట్లా, అప్పుడు చెప్పలే ఇప్పుడు చెప్పాల. బోల్డన్ అరెస్టులు అయ్యాయి. జరిగింది అనేది వాస్తవం, అరెస్టులు వాస్తవం. ఉప ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళనే అరెస్ట్ చేసి లోపల ఉంచారు. సంవత్సరాల పైగా జైల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడు. నీకేమో నాకు అది కావాలి ఇది కావాలంటే ఎవరివ్వరు. అందరు ఖైదీలు ఏంటో నువ్వు అంతేగా. ఇప్పుడు తిహార్ జైల్లో 2000 మంది ఖైదీలు ఉన్నారు, ఆడ ఖైదీలు. వాళ్ళందరికీ ఎలా చూస్తారు, నిన్ను అలాగే చూస్తారు. నెక్స్ట్ హాస్పిటల్లో ఒక 300 మంది ఉన్నారు, వాళ్ళందరిని ఎలా చూస్తారో నిన్ను అలాగే చూస్తారు. వికలాంగులు ఉన్నారు ఒక 36 మంది వరకు, వాళ్ళని ఎలా చూస్తారో నిన్ను అలాగే చూస్తారు. నువ్వు పెద్ద విదేశీయులు ఉన్నారు ఒక 6-7 మంది, అంతే, వాళ్ళని ఎలా చూస్తారు నిన్ను అలాగే చూస్తారు. అక్కడ అందరూ ఒకటే. నేను సీఎంని, మాజీ సీఎం కూతుర్ని, అది ఇది ఏమి చెల్లవు. నువ్వు ఒక ఖైదీవి అంతే. అక్కడ అందరికీ ఎలా రూల్లో నీకు అదే రూల్. ఓకే, ఇప్పుడు ముచ్చుమర్రి బాలిక ఇష్యూ ఘటన గురించి ఏం చెప్తారండి? ముచ్చుమర్రిలో అది పార్క్లో ఆడుకోవడానికి వెళ్ళింది పాప. ఆమెని ఎత్తుకొచ్చారు ఈ ముగ్గురు. వీళ్ళే ఎత్తుకొచ్చారని ఎలా తెలిసిందంటే ఆ టైంలో పార్క్ ఇంకో పాప కూడా వెళ్ళింది ఆడుకోవడానికి. అప్పుడు తను చెప్పింది వీళ్ళ గురించి. ఎత్తుకెళ్ళి అత్యాచారం చేశారు అమ్మాయిని. తర్వాత పిల్లలు ముగ్గురు చిన్నపిల్లలే. ఏం చేస్తే అయ్యో ఏమైద్దో అని చెప్పేసి భయపడ్డారు, చంపేశారు. చంపి శవం ఒక దగ్గర ఉంది. ఆ శవాన్ని ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో తెలిసిపోయింది, చెప్పుకున్నారు. ఇలా ఇలా జరిగింది, నాకు తెలియదు, మొత్తం వీడియో చేశాడు, కాదు వీడు కాదు వీడు కాదు వీడు అని చెప్పి మా ముగ్గురు ఒకరినొకరు అనుకుంటుంటే పేరెంట్స్ అసలు ఏం చేయాలో తెలియక 2 పేరెంట్స్ పాప శవాన్ని మాయం చేశారు. ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లల్ని లోపల పెట్టి అది ఎలా మాయం చేశారు అనేది పిల్లలకు చెప్పాల వాళ్ళిద్దరు. ఎందుకంటే పిల్లలే కదా, చెప్పేస్తారేమో అన్న భయంతో పిల్లలకు చెప్పాలి, కానీ మాయం చేశారు. వీళ్ళు అడిగితే ఏదో చేసి కాలంలో పడేసాను రా, నీకెందుకు, పోయి ఆడుకోపో, పడుకో, టెన్షన్ తీసుకోకు, అలా చెప్తారు. ఇంకోటికి ఆ శ్మశానంలో తగిలేసాం రా, ఎందుకు నీకు, నువ్వు వెళ్ళి పడుకోపో. నెక్స్ట్ కృష్ణానదిలో పడేసాం రా, నీకెందుకు, ఇంకో తండ్రి. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి ముగ్గురు వచ్చారు. ఏం చేశారు, శవాన్ని ఏం చేశారంటే మేమే ఇలా ఇలా చేసామండి, పార్క్కి వస్తే ఎత్తుకెళ్ళాము, మేమే అత్యాచారం చేసాము, చంపేశాం. సరే చంపారు, అత్యాచారం చేశారు, ఓకే, శవం ఏది అని అడగగానే రిజర్వాయర్లో పడేసామన్నారు. వీళ్ళు వెళ్ళి రిజర్వాయర్ అంతా ఎత్తుకొచ్చారు, లేదు. తగలబెట్టి శ్మశానంలో పూర్తి చేసామన్నారు. వీళ్ళు వెళ్ళి అది అక్కడ ఎతికారు, అక్కడ లేదు. నెక్స్ట్ ఇటు మళ్ళీ కృష్ణానదిలో పడేసామన్నారు, అక్కడ దొరకలా. శవానికి రాళ్ళు కట్టి నీళ్ళల్లో వేసాము అన్నారు మునగద్దని, అక్కడ లేదు. మరి ఏమైందో తెలియట్లా ఇప్పటి వరకు. అదొక పెద్ద సస్పెన్స్ లాగా ఉంది, మిస్టరీ. 9 రోజులు ఇవాళకి పాప దొరకల. ముచ్చుమర్రి ఇన్సిడెంట్. పేరెంట్స్ ఏమో మాకు శవాన్ని అప్పచెప్పండి, మేము దాన్ని అంత్యక్రియలు చేసుకుంటాం అంటున్నారు. వీళ్ళు చంపామని ఒప్పుకున్నారు, మేమే అని ఒప్పుకున్నారు, కానీ శవం ఎందుకు దొరకట్లేదో ఇప్పటిదాకా అర్థం కావట్లేదు. వీళ్ళు మైనర్లు కాబట్టి వీళ్ళని జైలు లేరు. తర్వాత సంగతి, ఆ పేరెంట్స్ని అయితే అరెస్ట్ చేస్తారు కదా, వాళ్ళనైనా ఆ 2 మనుషుల్ని. ఇప్పటిదాకా పాప శవం దొరకలేదు.